నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక రోజు అధికారిక సెలవు మనం చూసుకుంటే 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అలాగే కువైట్ లో జనవరి 27వ తేదీ సోమవారం చూసుకుంటే ఇస్రా అండ్ మిరాజ్ సందర్భంగా అయితే సెలవు రావాల్సి ఉంది. అలాగే ఈ యొక్క అధికారిక సెలవును మార్పు చేస్తూ ఉన్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇస్రా అండ్ మిరాజ్ ను పాటించే అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు జనవరి 30 గురువారం సెలవు దినంగా గుర్తించబడుతుందని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ అధికారికంగా సివిల్ సర్వీస్ కౌన్సిల్ మరియు మంత్రిమండలికి తెలియజేసింది. ప్రస్తుతం జనవరి 27వ తేదీ మనం చూసుకుంటే ఆదివారం మరియు మంగళవారం 2 రోజులైతే వర్కింగ్ డేస్ కావడంతో సోమవారం జనవరి 27వ తేదీ ఏదైతే ఉందో అక్కడ సెలవు రావడం జరిగింది. ఈ యొక్క సెలవును జనవరి 30వ తేదీకి షిఫ్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి జనవరి 30వ తేదీ గురువారం సెలవు రావడం వల్ల శుక్రవారం, శనివారం కూడా కలిసి రావడంతో వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క సెలవులు జనవరి 30, జనవరి 31వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంటాయని చెప్పేసి, అలాగే అధికారిక పని దినం మనం చూసుకుంటే ఫిబ్రవరి 2వ తేదీన కువైట్ లోని అన్ని కార్యాలయాలు తిరిగి పునఃప్రారంభించబడతాయని చెప్పేసి, నిర్దిష్ట పనికి కలిగి ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్ అందిస్తూ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు గాని, మంత్రిత్వ శాఖలు గాని ప్రజా ప్రయోజనాల ఆధారంగా వారి యొక్క సెలవులను నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ప్రభుత్వానికి సంబంధించి జనవరి 30 గురువారం నుంచి ఫిబ్రవరి 1 శనివారం వరకు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు తిరిగి ప్రారంభించబడతాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అలాగే కువైట్ లో ఉన్న ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే కానీ ప్రైవేటు రంగ యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క సెలవులు వర్తించవన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే కానీ వాళ్లకు వచ్చే ముందే మాట్లాడుకుంటారన్నమాట, నెలకు 1 చుట్టీనా 2 చుట్టీలా అని చెప్పేసి దాని ప్రకారమే సెలవులు ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.